డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐపై ఓ కాంగ్రెస్ నేత దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. మద్యం మత్తులో అనుచరులతో కలిసి కాంగ్రెస్ నేత చేసిన గొడవ మహిళా ఎస్ఐపై దాడి జిల్లాలో సంచలనం రేపింది. ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పీ వద్ద మహిళా ఎస్ఐపై దాడికి సంబంధించిన కేసులో పలువురిని రిమాండ్ కి తరలించినట్టు ఏసీపీ రఘు మీడియా సమావేశంలో వెల్లడించారు. తల్లాడ మండలంకు చెందిన రాయల రామారావుతో పాటు మరికొంతమంది శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో కల్లూరు పట్టణ శివార్లోని ఎన్ఎస్పీ క్రాస్ రోడ్ లో ఉన్న చౌదరి హోటల్ వద్దకు వెళ్లారు. చపాతీలు ఇవ్వాలని అడగగా ఆ సమయంలో చపాతీలు లేవని హోటల్ సిబ్బంది చెప్పడంతో రామారావు అతని అనుచరులు హోటల్ సిబ్బందిపై దుర్భాషలాడి గొడవ చేశారు. దీంతో హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎస్ఐ హరిత సిబ్బందితో కలిసి విచారణ చేసేందుకు హోటల్ వద్దకు వెళ్లారు. అయితే విచారణ చేసేందుకు పోలీసులు హోటల్ వద్దకు వస్తున్నారని తెలుసుకున్న రామారావు తన అనుచరులతో హోటల్ వద్దకు చేరుకుని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్లయితే ఇబ్బందులకు గురి చేస్తానంటూ హోటల్ ముందు కూర్చొని న్యూసెన్స్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన ఎస్ఐ హరిత రాయల రామారావుతో మాట్లాడుతుండగా అతను దురుసుగా ప్రవర్తించడంతో ఎస్ఐ హరిత అతనిపై చేయి చేసుకుంది. వెంటనే రామారావు ఎస్ఐని బలంగా నెట్టివేసి అనుచరులతో కలిసి దాడికి ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న ఎస్ఐ సింహతితో కలిసి రామారావును అతి కష్టంపై అతని అనుచరుల మధ్య నుండి స్టేషన్ కు తరలించారు. అయితే విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐపై దాడికి పాల్పడిన 10 మందిపై కేసులు నమోదు చేశారు. నిన్న సాయంత్రం సుమారు 4:30 గంటల ప్రాంతంలో ఈ రాయల రామారావు ఎలియాస్ రాము అనే అతను తల్లాడ చెందిన వ్యక్తి. ఇతను కల్లూరు తిరువురు క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న చౌదరి హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరోటాలు ఇవి కావాలని చెప్పి లంచ్ కావాలని చెప్పి అడిగితే వాళ్ళు ఇది సమయం కాదు, సమయం అయిపోయింది, ఇంకొక గంటన్నర అయితే మేము మళ్ళీ తయారు చేస్తాము, ఇప్పుడు రెస్ట్లో ఉన్నామని చెప్పి వాళ్ళు తెలియజేసిండ్రు. దాని మీద అతను మద్యం మత్తులో ఆగ్రహాలతోటి వాళ్ళను అసభ్యకరంగా తిట్టి వాళ్ళపై దాడి చేయడానికి ప్రయత్నం చేసిండు. ఈ విషయమై వెంటనే పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద బోస్బాబు కంప్లైంట్ మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎస్ఐ కల్లూరు శ్రీమతి హరిత గారు వారి సిబ్బందితో పాటు మళ్ళీ చౌదరి హోటల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడనే ఈ రాయల రామారావు ఎలియాస్ రాము అనే అతను సుమారు 30-40 మందిని తన గ్రామం నుండి పిలిపించుకొని ఎస్ఐ గారి విధులకు ఆటంకం కలకయిస్తూ అక్కడ ఉన్న ఈ చౌదరి హోటల్లో పనిచేసే వర్కర్స్ మరియు ఇతర సాక్షులను కూడా బెదిరించడం జరుగుతుంటే ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు, మీరు అసాంఘిక చట్ట వ్యతిరేకమైన సమూహంగా ఏర్పడి ఇక్కడ చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తాను, మీరు ఇక్కడి వెళ్ళిపోవాలని చెప్పి కల్లూరు ఎస్ఐ హరిత గారు వారిని మందలించడం జరిగింది. వారికి హెచ్చరించడం కూడా జరిగింది అక్కడి వెళ్ళిపోవాలని చెప్పి. అయినా అతను వినకుండా ఎస్ఐ అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ ఆమె మోడెస్టీ ను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఆమెపై దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి వారందరినీ కూడా వాళ్ళలో కొందరిని ఇప్పుడు ఈ ముఖ్యమైన రాయల రామారావు మరియు